వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో ఏపీ డిఎస్సిలో వచ్చే 10వ తరగతి తెలుగు వాచకం నుండి కంటెంట్ అండ్ మెథడ్స్ ప్రాక్టీస్ బిట్స్ తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ప్రాక్టీస్ బిట్స్ 9 నుండి గోరంత దీపాలు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? కథానిక. తెగిన గాలిపటాలను తాడు విడిచిన బొంగరాల్ని ఓ చోట చేర్చి గోరంత దీపాలకు కొండంత వెలుగు చేకూర్చాలని కృషి చేస్తున్న ఆ మహామనిషిని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. ఈ మాటలలోని ఇతివృత్తం మానవ సంబంధాలు. గోరంత దీపాలు పాఠంలోని ఉద్దేశము అనాథలను చేరదీసి చదువు చెప్పించుట. గోరంత దీపాలు పాఠ్యభాగమునకు మూలము. పులికంటి వారి కథావాహిని. క్రింది వాటిలో పులికంటి కృష్ణారెడ్డి గారికి సంబంధించి సరైన దానిని గుర్తించండి. పాపమ్మ గోవిందరెడ్డి ఈయన తల్లిదండ్రులు. క్రింది వారిలో పునర్జన్మ అనే నాటకాన్ని రచించిన వారు బెల్లంకొండ రామదాసు. పులికంటి వారికి పునర్జన్మ నాటకంలోని ఏ పాత్ర ద్వారా నట జీవితం ప్రారంభమైంది? వృద్ధుని పాత్ర. పులికంటి కృష్ణారెడ్డి గారు ముఖ్యంగా ఈ సాహిత్యంపై ఎక్కువ దృష్టి సారించారు. కథానిక. 1960లో పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ ఏ పత్రికలో ప్రచురితమైంది? ఆంధ్రపత్రిక. పులికంటి కృష్ణారెడ్డి గారి మొదటి కథ గూడు కోసం గువ్వలు. పులికంటి వారు సుమారుగా ఎన్ని కథలు రాశారు? 150 కథలు. పులికంటి వారు అనేక అంశాల మీద బుర్ర కథలు రాశాడు. అయితే క్రింది వాటిలో ఏ అంశం మీద ఆయన బుర్ర కథ రాయలేదు? బాలికల విద్య. పులికంటి కృష్ణారెడ్డి గారు సుమారు ఎన్ని బుర్ర కథలు రచించి ప్రదర్శనలిచ్చారు? 100. ఈ పాఠంలో పెద్ద మనిషి ఏ చెట్టు క్రింద కూర్చొని కుర్రవాన్ని ఆశీర్వదిస్తున్నాడు? వేప చెట్టు. ఈ పాఠంలో పెద్దాయన రైలులో చూసిన పిల్లవాని పేరు? దొరైరాజ్. పెద్దాయన రైలులోని కుర్రవానికి ఎంత డబ్బు ఇచ్చారు? పావలా. రైలులోని కుర్రవాన్ని పరీక్షించడానికి తన వంతు ప్రయత్నంగా పెద్దాయన విడిచినది? కాగితం. క్రింది వారిలో 68 మంది అనాథలను చేరదీసి వారికి అమ్మలా మారినవారు? పోడూరి లక్ష్మీకాంతమ్మ. ఆశ నానార్థము. కోరిక దిక్కు. చెట్టు పర్యాయ పదము. వృక్షము భూరుహం తరువు. ముని వ్యుత్పత్త్యర్థం. మౌనము దాల్చియుండువాడు. నట్టడవి సంధి పేరు. ద్విరుక్త టకార సంధి. శరత్ చంద్రికలు విడదీస్తే శరత్ ప్లస్ చంద్రికలు. నకార తవర్గలకు శకార చవర్గములు ఆదేశమయ్యే సంధి శ్చుత్వ సంధి.
ఈ పాఠంలో పేర్కొనబడిన విద్యాలయం పేరు విద్యానగరం. భిక్షా పాఠ్యభాగము ఈ ప్రక్రియకు చెందినది. కావ్యం. వండుచున్నారమని నొక్క వనజనేత్ర, తిరిగి రమ్మను నొక్క లేదీగబోడి, దేవకార్యంబు నేడను దెరవయోర్తు, ద్వాహ కవాటంబు దెరవదు వనితయొకతే. పై పద్యంలోని ఇతివృత్తం. మానవ స్వభావం. పై పద్యంలోని ఛందస్సు రెండవ ప్రశ్నలోనిది. తేటగీతి. క్రింది వారిలో అష్టాదశ అంటే 18 పురాణములను రచించినది వ్యాసుడు. క్రింది వారిలో ఎవరిని కాశీ విశ్వనాథుడు పరీక్షించాడు? వ్యాసుడు. భిక్షా పాఠ్యభాగమునకు మూలము. కాశీఖండం సప్తమాశ్వాసం. శ్రీనాథుడు పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో క్రింది పదవిలో కొనసాగారు. విద్యాధికారి. క్రింది వారిలో శ్రీనాథునికి కనకాభిషేకమును చేసిన వారు? ప్రౌఢదేవరాయలు. శ్రీనాథుడు వీరిని పాండిత్యంలో ఓడించడం ద్వారా కనకాభిషేకం పొందాడు. గౌడడిండిమ భట్టు. క్రింది వాటిలో శ్రీనాథుని బిరుదు? కవి సార్వభౌమ. క్రింది వాటిలో శ్రీనాథుని రచన కానిది? శాలివాహన విజయం. శ్రీనాథుని చమత్కారానికి, లోకానుశీలనకు, రసజ్ఞతకు, జీవిత విధానానికి అద్దం పట్టే రచనలు. చాటువులు. క్రింది వాటిలో శ్రీనాథుని కవితా లక్షణం కానిది? జిగిబిగి. శ్రీనాథుని జీవిత చరిత్రను ఏ శతాబ్దంలోని ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారు? 15వ శతాబ్ది. శ్రీనాథుడు తన రచనలలో ఎక్కువగా ఉపయోగించిన ఛందస్సు? సీసం. భిక్షా పాఠ్యభాగంలో కవి వర్ణించిన నగరం? కాశీ. ఈనాడు భిక్ష అనే పదం కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది. వ్యాకరణ పరిభాషలో దీనిని ఇలా అంటారు: అర్ధ సంకోచం. ముంగిట గోమయంబున గోముఖము దీర్చి, కడలు 4గా మృగ్గు కర్రబెట్టి. పై పద్యంలో కవి వర్ణించినది? అతిథి దేవోభవ అనే సాంప్రదాయాన్ని. కాశీ పట్టణంలో నివసించే మనుషులకు 3 తరాల దాకా ఏది ఉండకూడదని వ్యాసుడు శపించాడు? ధనం, విద్య, మోక్షం. వ్యాసుణ్ణి అన్నపూర్ణాదేవి అయిన పార్వతీదేవి ఇలా సంబోధించింది: సంయమివరా. 10వ తరగతిలో చివరిగా ప్రాక్టీస్ బిట్స్ 11. చిత్రగ్రీవం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? అనువాద కథ. చిత్రగ్రీవం పాఠంలోని ఇతివృత్తం. శాస్త్రీయ పరిశీలన. పావురాల జీవనానికి సంబంధించిన వివరాలను తెలియజేయడం. చిత్రగ్రీవం అనే పుస్తకం ఎవరి కోసం రాయబడినది? పిల్లల కోసం. చిత్రగ్రీవం పాఠమునకు మూలము. చిత్రగ్రీవం ఓ పావురం కథ. చిత్రగ్రీవం పుస్తకాన్ని తెలుగులోనికి అనువదించిన వారు? దాసరి అమరేంద్ర.
ధనగోపాల్ ముఖర్జీ రచించిన విలక్షణ పుస్తకం. చిత్రగ్రీవం. ధనగోపాల్ ముఖర్జీ గారికి న్యూబెరీ మెడల్ ఏ సంవత్సరంలో వచ్చింది? 1928. ఏ రంగంలో కృషి చేసిన వారికి న్యూబెరీ మెడల్ ఇస్తారు? బాల సాహిత్యంలో. ధనగోపాల్ ముఖర్జీ జంతువులకు సంబంధించిన పిల్లల పుస్తకాలు ఎన్ని రచించారు? 9. క్రింది వాటిలో ధనగోపాల్ ముఖర్జీ పిల్లల కోసం రచించిన పుస్తకాలలో లేనిది? ఓ పావురం కథ. భారతదేశం ప్రపంచానికి అందించిన పావురాల జంతువులు. పిగిలి పిట్ట, బంతి పావురం. చిత్రగ్రీవం అనే పేరులో గ్రీవం అంటే కంఠం. రచయిత తన పావురాన్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? హరివిల్లు మెడగాడు. చిత్రగ్రీవం పావురం యొక్క తల్లి, తండ్రి విశేషత. తల్లి వార్తల పావురం, తండ్రి గిరికీల మొనగాడు. చిత్రగ్రీవానికి ఎంత వయసులో తన గూటిలోకి చీమ పాకింది? 3 వారాలు. క్రింది వాటిలో ఏ పక్షులు ఎగురుతూనే కీటకాలను పట్టుకోగలవు? చాతక పక్షులు. క్రింది వాటిలో 2, 4 పాదాలలోని చివరి అక్షరం గురువుగా కలది? కందం. నల, గగ, భా, జ, స అనే గణాలు కలిగిన పద్యం. కందం. 6వ గణం జగణం కానీ నలం గాని మాత్రమే ఉండే పద్యము. కందం. ఆ నీలాకాశంలో పావురాల గుంపులు పెను మేఘాలలాగా సాగిపోవడం కనిపిస్తుంది. పై వాక్యంలోని అలంకారం. ఉపమాలంకారం. ఈ పాఠంలో తమ యజమానుల పట్ల అతి విశ్వాసం ప్రదర్శించే జంతువులుగా ప్రస్తావించబడినవి: ఏనుగులు, పావురాలు. ఏం వాయ్ బడుద్దాయ్, 3 నెలలు నిండాయి, ఇంకా ఎగిరే ప్రయత్నాలేవీ లేవా? భయమా? అసలు నువ్వు పావురానివా వానపామువా అన్నట్లు చిత్రగ్రీవం వైపు చూసినది ఎవరు? తండ్రి పావురం. ఈ పాఠంలో నేను ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నాను, ఇబ్బంది పెట్టకుండా పక్కకు వెళ్ళు అన్నట్లుగా ఎవరు ఎవరిని దూరంగా నెట్టేవారు? తల్లి పావురం తండ్రి పావురాన్ని. చిత్రగ్రీవం పాఠ్యభాగం ఈ కథనంలో సాగుతుంది. ఉత్తమ పురుష.